మీరు అసలు ఐశ్వర్య రాజేష్ గారు లాంటి అంత బిజీ స్టార్ని ఎట్లా పట్టుకోగలిగారు? దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ హియర్. సార్ తిప్పించారా? సూపర్. టిప్ ఇచ్చారని కూర్చుంది. టిప్పు కాదు సార్, అయ్యో దేవుడా, అలా కాదు. అర్థమవుతుంది తిప్పించారని. తిప్పించానంటే ఎందుకు తిప్పించానని అంటే, స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు, మళ్ళీ సెకండ్ వర్షను, థర్డ్ వర్షను, ఫోర్త్ వర్షను. ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 3 months ఫర్ మీ టు సే ఆల్సో. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు నిజంగా ఒక్క నిమిషం ఇది పెట్టేస్తాను, కింద పోద్దేమో అని భయం వేస్తుంది. నిద్ర లేదు సార్, నైట్ 2 దాకా షూట్ చేశాను. అది లైట్లు వేరే చాలా కూల్గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది, తప్పుగా అనుకోద్దు. సో బేసిక్గా నాకు తమిళ్ ఇండస్ట్రీ గురించి పెద్ద అంత ఐడియా లేదు నాకు, బికాజ్ నేను చాలా సినిమాలు తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 10 yearsగా నా జర్నీ అంతా తమిళ్ ఇండస్ట్రీలోనే. తమిళ్లో అన్నీ A to Z ఐ నో ఎవ్రీథింగ్, లైక్ ఐ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ నాకు అది ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పచ్చు. బట్ తెలుగుకి వచ్చేటప్పటికి ఎలాగా ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇక్కడ కొంచెం కమర్షియల్ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వచ్చాను కదా నేను మోస్ట్లీ నా ఫిల్మోగ్రఫీలో. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ సార్, దిస్ ఈస్ వెరీ కమర్షియల్ టు మీ ఇలాంటి సినిమా. బట్ సంక్రాంతి సినిమా చేసిన తర్వాత కొంచెం కమర్షియల్ సినిమాలు చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక చిన్న ధైర్యం వచ్చింది. లేకపోతే కొంచెం ఎప్పుడు తెలుగు సినిమాలు చూస్ చేయడంలో నేను కొంచెం భయపడతాను. ఓకే, ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమా లైక్ చేస్తారు. బట్ నౌ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సినిమా బాగుంటే అది ఏ లాంగ్వేజ్ ఏ ఇండస్ట్రీ అయినా ఐ థింక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఓకే, బట్ 3 నెలలు తిప్పించే ఆ క్రమంలో మీకు ఏమిటి నచ్చింది, ఏమిటి నచ్చక మీరు అన్ని డౌట్లు మీకు వచ్చేయండి when he narrated the story to you? ఫస్ట్ నరేష్ను కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు సార్, ఆయన ఫోన్లో చెప్పారు నాకు, తమిళ్లో వేరే చెప్పాడు. అది పెద్ద తప్పు, అది పెద్ద బూతు. నాకు తెలుగు బాగా వచ్చు కదా, మనం సరదాగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నాకు తమిళ్లో చెప్తే ఎందుకు బాబు నువ్వు కష్టపడతావు, 1 hour నరేషన్ చెప్పాడు. ఇంతకీ ఈయనకి తెలుగు రాదేమో నేను అనుకుంటున్నాను, రాని తమిళ్లో గంట సేపు చెప్పాను. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు చెప్తున్నాడు అబ్బా తమిళ్లో అని. దాంతో లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగా, ఒకే క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని, ప్లీజ్ మేడం అన్నాడు. మీకు తెలుగు వచ్చాను అడిగా, వచ్చు. అప్పుడు ఎందుకు బాబు ఇంతసేపు నాకు తమిళ్ రాని తమిళ్లో చావగొట్టావు నువ్వు తెలియకుండా. దెన్ అగైన్ హీ నరేటెడ్. ఎందుకు తమిళ్లో ఎందుకు చెప్పారు మీరు? చెప్పు తమిళ్లో ఎందుకు చెప్పారు? యాక్చువల్గా మహేశ్వర్ రెడ్డి మీరు యూ హ్యావ్ టు కంప్లీట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకేదో కాన్ఫిడెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఐశ్వర్య రాజేష్ గారు, ఏం లేదు, ఇప్పుడు మీరు తమిళ్లో చెప్పాడు సరే, ఫస్ట్ టైం కథ నచ్చలేదు ఎందుకంటే బికాజ్ ఇట్ డిడ్ నాట్ ప్రాపర్. ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అని నేను చదువుతాను సార్, ఫుల్ స్క్రిప్ట్. ఓకే, తమిళ్లో కూడానా? తమిళ్లో కూడా. ఓకే, 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి కానీ నేను ఆ స్క్రిప్ట్కి ఓకే చెప్పాను సార్. అండ్ ఐ హ్యావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్. నాకు సమ్టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దెమ్ రీడ్. మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది, ప్రతి కథని ఒక 4-5 డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిల్మ్, విల్ నాట్ లైక్ ద ఫిల్మ్. ఎంత ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఉన్నా కొన్ని మందికి నచ్చదు. సో ఐ వాంట్ టు నో వై యూ డిడ్ంట్ లైక్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ వన్. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్, బాగుండు. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. అయితే సవరి ఇది எனக்கு కొంచెం కన్ఫ్యూషனாக இருக்குது, ఇది எப்படி தமிழில் వర్క్ అవుట్ ஆகுமா తెలుగులో వర్క్ అవుట్. లైక్ వీ హ్యావ్ లైక్ 2-3 hours డిస్కషన్ సార్. ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయం సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు సవరి నేను వి గాట్ ఇన్ టు అ కాల్.
వీ హ్యాడ్ 2 hours కాన్ఫరెన్స్ కాల్. ఓ తనకి తెలుగు రాదు, అతనికి మ్మ్. తినకి తమిళ్ రాదు. వచ్చు అనుకుని కథ చెప్పాడు నాకు, యాక్చువల్గా రాదు. సో మేము ముగ్గురు ఇంగ్లీషు, తమిళ్, తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసి ఒక 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 కంక్లూషన్కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్, ఇట్స్ నాట్ లైక్ సినిమా కథ నచ్చింది చేసేద్దామని కాదు. మీరు చక్కగా ఒక టెంప్లెట్లో చెప్పారు, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్ అంతా. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్నాగ్ దట్ అబ్జెక్టెడ్? మీరు మెంటల్గా అబ్జెక్షన్ ఫీల్ అయిన పాయింట్ ఏంటిది? మీరు ఎందుకు అంత రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్లోకి వెళ్ళారు? ఏ పాయింట్? సార్ అది క్లారిటీ ఉండాలి కదా సార్, ఒక క్లియర్ ఉంటే కదా మనం కథ చేయగలం. క్లారిటీ వచ్చినప్పుడు దూకేస్తాం గోదాలో. దేనిలో క్లారిటీ వచ్చింది మీకు? వెన్ వీఆర్ వెరీ క్లియర్ వీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఓకే, we will jump into the ఇదన్నమాట. అంటే మీరు షాక్ కొట్టడం అన్న పాయింట్ మీద ఎక్కువగా తర్జన భర్జన ఇట్స్ పడ్డారు. నాట్ అబౌట్ ఓన్లీ షాక్ కొట్టడం కాదు కదా సార్, ఎస్, చాలా ఉంటాయి కదా సార్ సినిమాలో. ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ థింక్ ఆ ఎమోషన్ వర్క్ సార్. ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ థింగ్ విల్ వర్క్. ఒక్కటే సార్ మనిషికి వన్ వర్క్, థింగ్ విల్ స్టాండ్, ఓన్లీ ఎమోషన్స్, రైట్. అంతే. అదొక్కటి. ఐశ్వర్య గారు, యాక్చువల్గా తమిళ సినిమాల్లో మీరు